సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పి తీరాల్సిందే. అసలు నేను ఎందుకు సారీ చెప్పాలి? మూవీకి వెళ్దాం అన్నాం, సరే అని ఆన్లైన్లో టికెట్ బుక్ చేశాను. అక్కడ స్టోర్ స్టార్ట్ అయిపోయి 1 hour అయిపోయినా ఇక్కడ నువ్వు మొహాన్ని పుట్టి వేసుకుంటున్నావు. అదే మేకప్ వేసుకుంటున్నావు. బావా, నేను ఇంత కష్టపడి రెడీ అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళినా వేస్ట్ అంటున్నావు. సో తప్పు నీదే. సారీ చెప్పు. అసలు ఏంటో మీ లేడీస్, తప్పు ఎవరు చేసినా సరే మా మగవారి సారీ చెప్పాలని టార్చర్ పెడతారు. అయినా సరే సారీ చెప్పాల్సిందే. నేను చెప్పను కాక చెప్పను. ఆల్రెడీ నీ వల్ల టికెట్స్ మనీ బొక్కడిపోయింది ఇక్కడ. నాకు అవన్నీ తెలియదు బావా. సారీ చెప్తావా లేదా? నేను చెప్పను. అయితే ఒక పని చేద్దాం. ఇప్పుడు నానమ్మ తాతయ్య టెంపుల్ నుంచి వస్తారు కదా. తెలుసులే, ప్రశాంత్ కదా తెమ్మ చెప్తా. నాకు చెప్పింది పూర్తిగా వినవా? చెప్పు. ఒకవేళ వాళ్ళిద్దరికి గొడవ జరిగింది అనుకో, ఎవరు ఫస్ట్ సారీ చెప్తారో చూద్దాం. నువ్వు బుర్రతో కొని ఊర్లోనే కదా పుట్టావు. వాళ్ళు ఎందుకు ఈ వయసులో గొడవ పడతారు? గొడవకి ఏజ్కి సంబంధం లేదు బావా. అయినా వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కదా. ఒకవేళ వాళ్ళిద్దరికి గొడవ జరిగిందనుకో, తాతయ్య నానమ్మకి సారీ చెప్పాడు అనుకో, నువ్వు నాకు సారీ చెప్పాలి. నానమ్మ తాతయ్యకి సారీ చెప్తే నేను నీకు సారీ చెప్తాను. అర్థమైందా? ఛాలెంజా? సారీ చెప్పడానికి రెడీగా ఉండు. సారీ ఎవరు చెప్తారో చూద్దాం. చూద్దాం. ఏమే మధ్యాహ్నం కూర ములగ్గాడు ఉండు. ఎప్పుడు ఆ కూరలే. తాతయ్య రే, పెన్షన్ డబ్బులు ఇంకా పడలేదురా. అది కదే. మరేంట్రా? నీకు అమ్మమ్మకి ఎప్పుడైనా గొడవ జరిగితే ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? గొడవ ఎవరిదైనా సరే నేనే ఫస్ట్ సారీ చెప్పేస్తా. ఎందుకు? వెళ్ళి కాల్ పట్టించుకో. ఈసారి అలానే చేస్తాను. రే ముసలోడా, అది కాదు, నేను చెప్పింది జాగ్రత్తగా విను. నీకు అమ్మమ్మకి ఎప్పుడైనా గొడవ జరిగితే నువ్వు మాత్రం సారీ అస్సలు చెప్పకు. ఏ నువ్వు చెప్తావా? చెప్పింది చేయరా బాబు. నీకు అమ్మమ్మకి ఎంత పెద్ద గొడవ జరిగినా సరే సారీ మాత్రం అస్సలు చెప్పకు. అమ్మమ్మే సారీ చెప్పాలి. ఎందుకురా ఇవన్నీ? ఎందుకురా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? చెప్పింది చెయ్యి. నువ్వు మాత్రం అస్సలు సారీ చెప్పకు ప్లీజ్. సరే చెప్పనులే. థ్యాంక్స్. ఏంటో నానమ్మ నిన్న ఒకటి అడగాలే. బీపీ టాబ్లెట్లే కదే, తెల్లారి వేసేసాను. అబ్బా అది కాదు నానమ్మ, నీకు తాతయ్యకి ఏదైనా గొడవైనప్పుడు ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? అది నువ్వే చెప్తావా ఏంటి? ఆయనే నన్ను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి నన్ను బెడ్ మీద కూర్చోబెట్టి నా కాళ్ళు పట్టుకొని మరీ సారీ చెప్తాడు. సూపర్, ఇలానే ఉండాలి. ఇక మీద ఏ గొడవ జరిగినా సరే ఫస్ట్ తాతయ్య సారీ చెప్పాలి. నువ్వు మాత్రం అస్సలు చెప్పకూడదు, ఓకేనా? సరే బావా, రెడీగా ఉండు నువ్వు నాకు సారీ చెప్పడానికి. ఓకే నానమ్మ. సరే మనవరా. అలా అబ్బా ఏ ఊపుతుంది. ఏమయ్యా, నీకు ఆ వయసులో ఇన్స్టాగ్రామ్ అవసరమా? అబ్బా ఇప్పుడు ఏమైందే? మంచాల మల్లిక అంట. ఎవరు? ఏమో, ఎవరో నాకేం తెలుస్తుంది. యక్షరాలు చేయకు. ఆవిడ పెట్టిన ఫోటోకి లైక్ కూడా చేసావు, కామెంట్ కూడా పెట్టావు. ఏంటది? నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? వద్దు, నేనే చెప్తా. ఓయ్ నా మంచాల మల్లిక, నీతో గడపాలని నా కోరిక. నీ మొగుడు నా ముందు గడ్డి పరక, నువ్వు రిప్లై ఇవ్వకపోతే నేను అవుతా అలాగా. నేను ఉండగా ఇంకొక ఆడదానికి ఇలాంటి మెసేజ్లు పెడతావా? వెళ్ళు, ఆవిడతోనే ఉండు. నీ మోకాళ్ళ నొప్పులకి ఆయిల్ ఆవిడతోనే పెట్టించుకో. ఇక నేనెందుకు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నాడో. సర్లే, తప్పు అయిపోయింది. మొన్న నా లుంగి ఎగిరి వాళ్ళ ఇంటి ముందు పడింది. ఆవిడే తీసుకొని వచ్చి ఇచ్చింది. అప్పుడు చూశాను, అందుకే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను. ఇంకెప్పుడు మెసేజ్ చేయనులే, ప్లీజ్ అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోవాలంటే ఏం చెప్పాలో తెలుసు కదా. ఇప్పుడు చూడు, తాతయ్య నానమ్మకి సారీ చెప్తాడు. అంత లేదు, అటు తీకో. ఇంకెందుకు లేట్ తాతయ్య, సారీ చెప్పే, లేదంటే లేట్ తాతయ్య అయిపోతావు. ఐ లవ్ యూ. సారీ అంట. అక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? మా తాత. లవ్ యూ టూ. తాతయ్య చేసిన పనికి సారీ చెప్పేస్తాడేమో అనుకున్నాను బావా.
నా చేత నీకు సారీ చెప్పించుకుందామని ఆశగా ఉన్నట్టుంది ఆ? తాత పక్కన ఎవరో బామ్మ కూడా ఉన్నారు. సచ్చిస్తాడేమో. నానమ్మ, ఈ ములక్కాళ్ళు చూసి మా ఆయన ఎంత పొంగిపోతాడు. మా ఆయనలో ఉన్నాడే. ఈరోజు తాత పని అయిపోయింది. రా నీకు ఆగు. సినిమా బాగుంది కదా. సినిమా ఎక్కడ చూడనిచ్చావు? వెళ్ళినప్పటి నుండి టిఫిన్లే కదా. ఈసారి తాతయ్య సారీ చెప్పడం కాదు, చేసిన తప్పుకి నానమ్మ చెప్పు తీసుకుని కొట్టేస్తుంది. మరి భోజనం ఎప్పుడు? ఆ, పెన్షన్ డబ్బులకి వెళ్తానని చెప్పి నువ్వు చేస్తున్న పనులు ఇవా. ఏమయ్యా, మీ ఆవిడ చూసేసింది. మా ఆవిడ చూసేసిందా? వచ్చేస్తుంది కూడాను. వచ్చేస్తుందా? ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదే. ఏమండి, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెడికల్ షాప్ ఉందా? మెడికల్ షాప్ అండి? ఇలా తిన్నగా వెళ్తే వస్తుందండి మెడికల్ షాపు. సరేనండి. ఏవయ్యా, ఏం చేస్తున్నావు ఇక్కడ? అది ఈవిడ ఈ వీధిలో కొత్తగా వచ్చిందంట. మెడికల్ షాప్ అడుగుతుంటే తిన్నగా వెళ్ళాలని చెప్తున్నాను. ఓ, సినిమా థియేటర్లో టిఫిన్లు అయిపోయాయి, ఇప్పుడు టాబ్లెట్లు వేసుకుంటారా? ఏమయ్యా, సిగ్గు లేదా? అయినా నీకు పొద్దున్నే చెప్పాను కదా, మళ్ళీ ఈ కార్నర్ సీట్లు టిఫిన్లో అవసరమా? ఏమైనా అంటే నన్ను అనండి, ఆయన్నేమనద్దు. ఇంతకీ నువ్వెవరా టిక్కులాడి? నేను ఆయన ఎక్స్ని స్నాప్చాట్ లో సినిమాకి వెళ్దామని నేనే మెసేజ్ చేశాను. నాదే తప్పంతా, ఆయన్ని మాత్రం ఏమనద్దు. ఇదేంటి నాట కూలైపోతుంది? తాత ప్రీ ప్లాన్. సరే, ప్రెసెంట్ రన్ అవుతున్న అకౌంట్ కాదు కాబట్టి ఊరుకుంటున్నాను. ఇక మీద నువ్వు స్నాప్చాట్ లోని, వాట్సాప్ లోని, ఇన్స్టాలోని ఇంకెక్కడ మెసేజ్ చెయ్యకు. సరే అక్క, బాయ్ బాయ్. బాయ్. ఏమే, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయను. ప్లీజ్ అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోవాలంటే నువ్వు ఏం చెప్పాలో తెలుసు కదా. ఈసారి మాత్రం సారీయే చెప్పాలి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏంటి నాన్న, సారీ కావాలా నీకు? సారీ. ఇద్దరిని చంపిస్తా నాకు. కూల్ కూల్. సరే కానీ నువ్వెక్కడికి వెళ్ళావే? ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతావు కదా ములంకాడ కూర. అందుకే మా ఫ్రెండ్ కనకం ఇంటి దగ్గర చెట్టు ఉంటే తెంపుకొని తీసుకొచ్చాను. సరే వెళ్దాం రా అయితే. వేరే ఆడదంతా కనబడితే గొడవ పడి కొట్టేసుకోకుండా ఐ లవ్ యూ చెప్పుకుంటారా? ఐ లవ్ యూలు. వేరే వాళ్ళు ఏమో కానీ మన అమ్మమ్మ తాతయ్య మాత్రం ఇంతే. ఏం చేస్తాం, ఇంక పద. ఎందుకే గడేస్తున్నావు? అది ఇంట్లో మైదా పిండి లేదయ్యా, కొంచెం షాపుకి వెళ్ళి తీసుకునిరా. అయితే పిండే మనోడు ఉన్నాడు కదా, వాడిని వెళ్ళమను. పాపం ఇంట్లో ఏం కావాలన్నా వాడే వెళ్తాడయ్యా. పోనీ మనవరాల్ని వెళ్ళమను. ఆడపిల్ల అదేం వెళ్తుందయ్యా. ఈసారికి మీరు వెళ్ళి తెచ్చేయండి. నా మోకాల్లో ఉన్న మెదడు బాగా అలిసిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళలేనే. ఏవయ్యా, మన స్కూటీ ఉంది కదా, వెళ్ళి తీసుకొచ్చేవు. నాకు ఎందుకో అమ్మమ్మ ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది బావా. అబ్బా, నేను ఇప్పుడు వెళ్ళలేనంటే అర్థం చేసుకోవేంటి? ఏవయ్యా, ఇప్పుడు కనుక షాపుకి వెళ్ళామనుకో, రేపు సినిమా థియేటర్లో మనం కార్నర్ సీట్లో టిఫిన్లు చేద్దాం. నీకు మైదా పిండి కదా కావాలి? షాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదా పిండి తెచ్చేస్తాను. నాతో రా.
తాగేద్దామని తాతను షాపు పంపించేసింది. ఇప్పుడు కానీ తాత నాన్నమ్మని చూస్తే చాలా పెద్ద గొడవే. అవును, ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్యకి సారీ చెప్పేస్తుంది. ఇక నువ్వు నాకు సారీ చెప్పాల్సిందే. ఈ విషయం అర్జెంటుగా తాతకు చెప్పాలి. ఈ ముసలోడేటి ఇంకా రాలేదు. తాతయ్య వచ్చేలోపు నాన్నమ్మ అవుట్ అయిపోయేలా ఉంది. రేపు టిఫిన్లు చేసేస్తాము. అబ్బా, ఎందుకే తాత కొట్టావు? రే ఎదవా, కొమ్మమ్మ దిష్టి బొమ్మల ఏంట్రా మొహము? అదికే తాత, అమ్మమ్మ నిన్ను షాపు పంపించి లోపల సిట్టింగ్ వేసేస్తుంది. దీని ప్లాన్ ఇదా? చెప్తాను దీని పని. ఏమయ్యా అప్పుడే వచ్చేసావా? ఏమే, నేనేం చెప్పాను? ఉన్నది ఒక బాటిల్, ఇద్దరం కలిసి తాగుదామని చెప్తే నువ్వు నన్ను షాపుకి పంపించి ఒక్కదానివే కూర్చొని తాగేస్తావా? ఏమయ్యా ఎప్పుడో నిన్న తాగానని ఇప్పుడు మళ్ళీ తాగాలనిపించిందయ్యా. నీకు చెప్పకుండా తాగానని ఏమనుకోకయ్యా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవయ్యా. నేను అర్థం చేసుకోవాలంటే నువ్వేం చెప్పాలో తెలుసుగా. రెడీ అయిపో సారీ చెప్పడానికి. నువ్వు కంగారు పడకు. కంగారు కాదు, నెక్స్ట్ అమ్మమ్మ చెప్పేది సారీయే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. దావయ్యా ఇద్దరం కలిసి తాగుదాము. చూసావా, మా నాన్నమ్మకి సారీ అంటే అసలు ఏంటో తెలీదు. చదువుకుని ఉండదురా. ఎక్కడికి వెళ్ళావే? అది నా ఫ్రెండ్ కనకం బర్త్డే అని పబ్బుకి రమ్మంటే వెళ్ళానండి. ఓసే, నిన్న రాత్రి కదే మన ఇద్దరం కలిసి ఫుల్ బాటిల్ లేపేశాం. అది పిలవగానే వెళ్ళిపోవడమే. మీకు చెప్దాం అనుకున్నానండి, కానీ మీరు కళ్ళల్లో డ్రాప్స్ వేసి పడుకున్నారు. లేపడం ఎందుకని చెప్పకుండా వెళ్ళిపోయానండి. పబ్బాను మరి చీర కట్టావేంటి? మరేమో వెళ్ళేటప్పుడు మోడర్న్ డ్రెస్సే వేసుకొని వెళ్ళానండి, కానీ వచ్చేటప్పుడే మా కనకం చీర కట్టుకొని వచ్చాను. మీ కనకమానం రాకూడదని. ఒక పంచి, వచ్చే నెల నుంచి ఎవరెవరు బర్త్డేలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పబ్బులకి వెళ్ళాలో ఒక లిస్టు రెడీ చేసుకో. నీకు నచ్చినట్టు ఉంటే నేనెందుకే? ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు. నాకు విడాకులు ఇచ్చి విడాకులు ఇచ్చి. ఈ వయసులో తాతయ్య ఏంటి విడాకులు అడుగుతున్నాడు? మరి మా తాతయ్య అంటే ఏమనుకుంటున్నావు? మామూలుగా ఉండదు. ఈసారి అమ్మమ్మే తాతయ్య దగ్గరికి వచ్చి ఏమయ్యా ఐఎమ్ వెరీ సారీ అని చెప్తుంది. అది ఫిక్స్. ఆ తర్వాత నువ్వు నాకు సారీ చెప్పాలి. ఇది కూడా ఫిక్సే. ఏమయ్యా నీకు చెప్పకుండా ఇంకెప్పుడు వెళ్ళనులే. ఒకవేళ వెళ్ళినా నీ కూడా ఒక ఫుల్ బాటిల్ తీసుకొస్తాను. అర్థం చేసుకోవయ్యా. నేను అర్థం చేసుకోవాలంటే ఏం చెప్పాలో తెలుసుగా. అమ్మమ్మ లేట్ చేయకు, సారీ చెప్పు. ఐ లవ్ యూ. చూసావా, మా నాన్నకి సారీ చెప్పడం అస్సలు తెలీదు. అంత నవ్వకు, ఇద్దరం ఓడిపోయాం. ఐ లవ్ యూ టూ. చూసావా బావా, వాళ్ళిద్దరిది అన్కండిషనల్ లవ్ అండ్ ట్రూ లవ్ కదా. వాళ్ళిద్దరిని అస్సలు విడదీయలేమే. నిజమే. మన ఐడియా బాగా వర్కౌట్ అయింది. తాతయ్య నానమ్మకి సారీ చెప్పాడు అనుకో, నువ్వు నాకు సారీ చెప్పాలి. నానమ్మ తాతయ్యకి సారీ చెప్తే నేను నీకు సారీ చెప్తాను. అర్థమైందా? సారీ చెప్పాలంట. ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా? ఐ యామ్ ఆల్వేస్ రెడీ.